ఇదిగోండి గుమగుమలాడే పప్పుచారు రెడీ. ఈ పప్పు వేసుకున్న తర్వాత కొంచెం అలా తెల్ల పొంగు రానిచ్చేసేసుకొని కట్టేసుకుంటానండి. ఇదిగోండి నెయ్యి కూడా వేసేసుకున్నాను. నెయ్యి వేసుకుంటేనే రుచి అండి, కమ్మగా ఉంటుంది. ఈ ఎండలకి కొంచెం అనుకనుగ్గా జారుగా ఇలా పప్పు చారులు, టమాటా మునక్కాయ కూర, అనుకనుక గుజ్జు కూరలు తయారు చేసుకుంటేనే ముద్ద నోట్లో పోతుందండి. రసం అంటే, పప్పు చారు అంటే, ఇలా పప్పు కూరలు, ఆకుకూరలు, పప్పులు ఇలా ఎండల కాలం చూసారా అయిపోయిందండి. టేస్ట్ అదుర్స్ అన్నమాట.